ఒకటి ఈ 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఈ సైలెన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది. అందుకు సంతోషపడండి. మాల ఉద్యోగస్తులు ఈరోజు కొంత చురుకు పుట్టింది. ఇది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి జిల్లాలో కూడా మాల ఉద్యోగస్తులు కదులుతున్నారు. ఇక యూనివర్సిటీస్ కదలాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ 30 సంవత్సరాలు మన సైలెన్స్ని మన మీద అపవాదు వేయటానికి ఉపయోగించుకున్నారు. ఇది అపవాదు. దీనికి కారణం ఏంటంటే మేమంతా కారణమే. దీని విషయంలో మాట్లాడకపోవటానికి కారణం మేమంతా కారణం ఏమిటంటే ఒక బహుజన రాజ్యాధికారం రావాలి, ఈ అడుక్కు తినే కార్యక్రమం బంద్ కావాలనే ఆలోచనతోటి మేము ఉన్నాం. కానీ దీని వెనక జరిగినటువంటి కుట్ర ఏదైతే ఉందో చివరికి మాల మేధావులంతా మనువాదులు, నరేంద్ర మోడీ మానవతావాదై కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు నోరు తెరవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనము ఒకవైపునేమో వర్గీకరణ వద్దంటున్నారనేటువంటి అపవాదం మన మీద మోస్తూ మిగతా 57 కులాలకు వీళ్ళేదో న్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతూ బదనాం చేశారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే మిగతా 57 కులాల వైపున మనం మాట్లాడాల్సిన బాధ్యత మనకున్నది. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు తప్పులు తడకగా ఉన్నదన్న విషయం మనందరం అర్థం చేసుకోవాలి. ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంటు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇది బ్రాహ్మణికల్ జడ్జిమెంట్. ఒక్క బేలా త్రివేది తప్ప ఇంక్లూడింగ్ ఎస్సీ అడ్వకేట్ జడ్జి అయినటువంటి గవాయి కూడా మనువాదుల చేతుల్లోనే ఉండిపోయాడు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వర్గీకరణ శాస్త్రీయంగా జరగాలి. ఇది ఫస్ట్ డిమాండ్. శాస్త్రీయంగా జరగాలి అంటే సెన్సెస్, కరెక్ట్ సెన్సెస్ రావాలి, జనాభా లెక్కలు రావాలి. జనాభా లెక్కల్లో చాలా దుర్మార్గాలు జరిగినాయి అన్న విషయం 1970 నుంచి 1970 నుంచి జరిగినటువంటి జనాభా లెక్కలలో మాలల జనాభా కొంచెమే పెరిగింది. దానికి భిన్నమైనటువంటి మాదిగల జనాభా పెంచుకుంటూ వచ్చారు. తర్వాత మనం కూడా దానికి కావచ్చేమో అనేటువంటి డౌట్లో మనం ఉన్నాం. వాస్తవంగా తెలంగాణ చూసుకుంటే మాలల జనాభా మాదిగల జనాభా కన్నా పెద్ద తక్కువ ఏమి లేదు. ఇంకొక చెప్పాలంటే 1000 ఎక్కువే ఉన్నారు. దీని కారణం జనాభా లెక్కలో జరిగినటువంటి ఒక కుట్ర. ఇక రెండో విషయం ఏమిటంటే వర్గీకరణ జరగాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తప్పు, శాస్త్రీయంగా వర్గీకరణ చేద్దామని చెప్పేసి మనం పాజిటివ్గా వెళదాం. ఆ అపవాదం మనం ఎందుకు మోయాలి? మిగతా ఇంతకుముందు అన్నాడు దొబ్బి తిన్నారు అనేటువంటి థర్డ్ క్లాస్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో దానికి భిన్నంగా రెండరా మనం డిస్కస్ చేద్దాం అని చెప్పగలగాలి. అందుకని నేను N9 టీవీలో ఇచ్చిన వీడియో చూసుంటారు మీరు చాలామంది. కాబట్టి నోరు మూసుకునేటట్టు మనం చేయాలి. సైలెన్స్ని బ్రేక్ చేయండి. భాను చెప్పినట్టు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకి చెప్పాలి. ఇంతకుముందే నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక 4-5 గంటలు వేరే దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏమిటి అనే విషయం చర్చించి వచ్చాం. దాని సారాంశం మొత్తం కూడా మళ్ళీ మీకు మీ దగ్గరకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అయితే మనము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, శంకర్ చెప్పినట్టు ఎప్పుడు కూడా చేయి జాపటం కాదు. మనము ఒక స్ట్రాంగ్గా పార్టిసిపేటరీ డెమోక్రసీలో మనం ఉండాలి. అంటే అధికారంలో మనం ఉండాలి. అధికారంలో మనం ఉండాలంటే మన జనాభాని మనము చూపించాలి. ఈ జనాభా చూపించాలంటే గ్రామాలకి ఉద్యోగస్తులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ గ్రామాలకు పోయి గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి.
అంబేద్కర్ ఇచ్చిన స్లోగన్లో మొట్టమొదటిది ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే ఆర్గనైజ్ అవుతారు, వాళ్ళే యాజిటేట్ చేస్తారు. కాబట్టి నా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రధానంగా వర్గీకరణ అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తప్పులు తడగా ఉందని దాన్ని వ్యతిరేకిద్దాం, వర్గీకరణని ఆహ్వానిద్దాం, శాస్త్రీయంగా జరపమని చెప్పేసి డిమాండ్ చేద్దాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇది ఒక చిన్న అంశం నా దృష్టిలో. పెద్ద అంశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని, మాల అనుబంధ కులాలని ఆర్గనైజ్ చేయటం. దీనికి సిద్ధంగా అండి. జై భీమ్. థ్యాంక్ యూ.